पति ब्रह्मचारी सूरज सूरज సర్లా ఆంటీ వాడి పరిస్థితిని చూడండి వాడికి ఏదైనా అయితే ఏమవుతాం సర్లా ఆంటీ అంకుల్ ఎంత చెప్పినా వినట్లేదు మీరైనా దయచేసి కనికరించండి దయచేసి వాళ్ళిద్దరిని లోపలికి పిలవండి ఇంకా దయచేసి ఆ అమ్మాయిని కూడా ఈ ఇంట్లో ఉండనివ్వండి ఈ ఇంట్లో నీ చోటుని వేరెవరికి ఇవ్వలేదు నా సూరజ్కి భార్య నా కోడలు నువ్వు మాత్రమే అదంతా జరగాలంటే సూరజ్ ప్రాణాలతో ఉండాలి కదా సూరజ్ సార్ లాంటి దయచేసి నేను అడుగుతున్నాను ప్లీజ్ వాళ్ళిద్దరిని ఇంట్లోకి రానివ్వండి ప్లీజ్ దయచేసి అమ్మాయిని ఇక్కడ ఉండనివ్వండి సూరజ్ ఈ పిల్ల వల్ల నేనెప్పుడు కష్టాలే అనుభవించాను ఇప్పుడు నా బిడ్డకి అదే పరిస్థితి కలిగిస్తూ వాడి జీవితంలో కూడా దూరింది సరే వీళ్ళిద్దరినీ లోపలికి రమ్మనండి నమ్మలేకపోతున్నాను మా అమ్మకి ఈ లోకంలో ఎవరైతే ఎక్కువ ఇష్టం లేదో తనని కోడలుగా అంగీకరించారా జాగ్రత్త సూరజ్ థ్యాంక్ యూ నాన్న మీరు నా పెళ్లి సూరజ్తో చేసినందుకు మీరు మిమ్మల్ని భగవంతుడుగా భావించి నాకు పెద్ద శిక్ష వేశారు కదా కానీ ఆ భగవంతుడు నాకు ఆ శిక్షనే పెద్ద బహుమతిగా మార్చేశాడు నాన్న నన్ను సూరజ్కి ఇచ్చి పెళ్లి చేయడం మీరు తీసుకున్న నిర్ణయం కానీ బంధుత్వాన్ని నిలబెట్టుకోవడం నా నిర్ణయం ఆ ఫ్యాక్టరీ పేపర్స్ అన్ని నేనే చెక్ చేసి క్లియర్ చేశాను మరేలా క్లోజ్ చేయమని ఆర్డర్ వచ్చింది అవును స్టే తీసుకుంది ఎవరు చూడు నాయనా చెప్పండి పురుషోత్తం గారు గులాబ్ సింగ్ నా కొడుకు పెళ్లి చేసుకుంటే నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటానని ఇక్కడ ముండి పట్టు పట్టాడు చెప్పండి దానికి నేనేం సమాధానం చెప్పాలో ఇలా చూడండి పురుషోత్తం గారు గులాబ్ సింగ్ మాట ఇచ్చాడంటే దాన్ని కళ్ళు మూసుకొని రాయి మీద రాసుంచొచ్చు ఖచ్చితంగా ఈషాకి మీ అబ్బాయికి పెళ్లి జరుగుతుంది నేను మీకు మాటిస్తున్నాను 30 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను గులాబ్ సింగ్ మీ గొంతులో ఇంతకు ముందు కనబడిన గర్జన ఇప్పుడు కనబడడం లేదు మీ అబద్ధపు మాటలు అబద్ధపు నమ్మకాన్ని మాకు కలిగించారని మీ మాటల్లోనే అర్థమవుతుంది పురుషోత్తం గారు నేను చెప్పేది కొంచెం ఇదంతా దుర్మార్గురాలి వల్లే జరిగింది దానివల్లే నా కొడుకు ఎంత బాధపడుతున్నాడు నాన్న మీరే ఏదో ఒకటి చెయ్యాలి అదేంటంటే గవర్నమెంట్ కొత్త పాలసీస్ వల్ల దివాస్ కొత్త ప్లాంట్ ని క్లోజ్ చేయమని ఆర్డర్ వేశారు నాన్న మీరిప్పుడు ఢిల్లీలో ఎవరి దగ్గరైనా మాట్లాడే తీరాలి వదిన ఇదిగోండి కోడలు ముందే ఇంట్లో అడుగు పెట్టింది కానీ ఆ సంప్రదాయం ఇంకా పూర్తి కాలేదు
ఈరోజు ఆ సంప్రదాయాన్ని పూర్తి చేయండి. నా సూరజ్ కోసం మాత్రమే ఈ ఇంట్లో నీకు అనుమతి, కానీ ఎప్పటికీ నా మనసులోకి నీకు అనుమతి అనేదే లేదు. ఎప్పటికీ నువ్వు నా ఇంటి కోడలు కాలేవు. ఈ రోజు నుంచి నా మెట్టినిల్లే నా జీవితం చిన్ని కన్నయ్య. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా బంధుత్వమే. ఈ బంధుత్వాన్ని సగర్వంగా అత్యంత ప్రీతితో పాటిస్తాను. నేను ఈ పెళ్లిని ప్రేమతో, మనస్ఫూర్తిగా, నమ్మకంతో పాటిస్తాను. ఎందుకంటే నా మనిషి నాకు దొరికాడు. ఎవరు నన్ను ఎప్పటికీ వదలడు. నా తండ్రిలాగా నా జీవితాన్ని లాభనష్టాలతో పోల్చడు. రోహన్ లాగా ప్రమాద పరిస్థితుల్లో ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళడనే నమ్మకంతో ఉన్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నాను. లోపలికి రా అమ్మా, రా. నువ్వు ఈ చిన్ని కృష్ణుణ్ణి నీతో పాటు తీసుకెళ్ళు. అన్ని కష్టాల్లోనూ ఆయన మార్గం చూపిస్తాడు. చల్లగా ఉండమ్మా. మీరు సరిగ్గా చెప్పారు. జీవితమంతా చీకటైనప్పుడు ఈ కిట్టయ్యే మనకో దారి చూపిస్తాడని. కోడల్ని లోపలికి తీసుకెళ్ళండి. వీడిని కూడా లోపలికి తీసుకెళ్ళండి. అలాగే ఒక్క నిమిషం. నేను చూపించిన ఈ మానవత్వాన్ని ఎవరు బంధమని తప్పుగా అనుకోకండి. ఇలా చూడండి అత్తయ్య, ఆ మహారాణి ఎలాగైతేనే ఇంట్లోపలికి వచ్చేసింది. ఇంకా కోడలు కూడా అయిపోయింది.
నేను చెప్పాను కదా, ఈ ఇంట్లో మాత్రమే దానికి స్థానమని. నేను ఎప్పటికీ దాన్ని నా కోడలుగా అంగీకరించను. ఈ జన్మలో నా ఇంటి కోడలుగా చలామణి అయ్యే అదృష్టం ఎప్పటికీ దానికి దొరకదు, ఎప్పటికీ దొరకదు. కావ్య, రియా, మీ ఇద్దరిలో ఎవరైనా వెళ్ళి వీటిని తీసుకెళ్లి కోడలికి ఇచ్చిరండి. నాన్నా, ఇవి అమ్మ చీరలే కదా? ఆ మహారాణి ఈ పాత చీరలని కట్టుకుంటుందా? ఈ చీరలు నీకు కాదు, ఇషా వదినికి. ఓకే, అరే, ఆ. నోరు మూసుకుని తీసుకెళ్ళివు. వెళ్తాన్లే. నాన్నా, ఆ, అమ్మ పోయిన తర్వాత ఈ రోజే మీరు పెట్లో నుంచి ఈ రోజే చీరలు తీశారు. చాలా రోజుల తర్వాత సత్యాన్ని పాటించి నిజాయితీ మార్గంలో వెళ్లే అమ్మాయిని ఈ రోజే చూస్తున్నాను. ఈ ఈషా పైన నాకు నమ్మకం పెరుగుతూ ఉంది. తను మన ఇంటిని ఇల్లుగా మారుస్తుందని నా మనసులో గట్టిగా అనిపిస్తోంది. చెప్పండి, కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇక్కడ ఉంచారా? లేదు ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ నా వాళ్ళు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నా ఇష్ట ప్రకారమే నేను ఇక్కడ ఉన్నాను. మీరు చెప్పే ప్రతి విషయాన్ని ఆలోచించకుండా తలూపే బుట్టబొమ్మే మీకు కావాలి. నేను మిమ్మల్ని క్షమాపణ అడగను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎప్పటికీ వదులుకోను. ఒక్క నిమిషం. అది నమ్మకం అనే పేరుతో ఆ అమ్మాయి జీవితంతో నేను అనవసరంగా ఆడుకోవట్లేదు కదా? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా? చెప్పమ్మా. లేదు నాన్న, ఖచ్చితంగా లేదు. మీలాంటి వాళ్ళు ఎప్పటికీ స్వార్థంగా అస్సలు ఆలోచించరు. ఈ నిర్ణయం తీసుకుంది ఇషా వదినే. తను తలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ తానే ఈ ఇంటిని ఎంచుకుంది. సూరజ్ అన్నయ్యని కూడా ఎంచుకుంది. మీ మనసు లోపల స్వార్థం అనేది లేదు. మీ మనసు లోపల నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకాన్ని సూరజ్ అన్నయ్య వాళ్ళ మీద పెట్టుకోకుండా చేసుకున్నారు. కానీ ఎవరికి తెలుసు, ఈషా ఉదయం నుంచి మనకి పాత సూరజ్ అన్నయ్య దొరుకుతాడు కదా. ఆ భగవంతుడు కూడా అదే అనుకుంటే బాగుంటుంది. నేను సూరజ్ భార్యని, ఈ ఇంటి కోడల్ని కూడా. నా ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరించి మళ్ళీ సూరజ్తో కలిసి ఉండడానికి వచ్చాను. బిందియా, బిందియా, తలుపు తెరువమ్మా. బిందియమ్మ, దయచేసి తలుపు తీయమ్మా. నా మీదొట్టు, దయచేసి తలుపులు తెరువు. తీయమ్మా. బిందియా, తలుపులు తెరువమ్మా. అయ్యో దేవుడా, ఏమన్నా చేసుకుంటే ఏం చేయాలి? విజేష్, నేను చెప్పేది విను. తలుపులు విరగొట్టేసి. బిందియా, నా బిందియాని కాపాడాలి. నా బిందియాకి ఏం అవ్వకూడదు. బిందియా, నిద్రపోకు, నిద్రపోకు, నిద్రపోకు ఈషా. నువ్వు సూరజ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రక్తం కారుతుంది. ఇక ఇప్పుడు సూరజ్ బ్యాండేజ్ చేంజ్ చేయాలి.
లేకపోతే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముట్టుకోకుండా బ్యాండేజ్ చేంజ్ చేయాలి, రక్తాన్ని తుడవాలి. లేకపోతే ఈ బ్రహ్మచారి యాగం నా వేలు పడగానే పోతుంది పాపం. ఎలా చేయనిప్పుడు? गजब है कहानी, गजब है फसाना है रिश्ता ये कैसा किसी ने न जाना. अलग है मिजाज एक दूजे से बिल्कुल, पर चल रहा कारवां ये कारवां. एक है ज़मीन एक है दोनों ही है, दोनों से जुदा रहते हैं दोनों ही साथ साथ, पर लंबी है दूरियां दूरियां. तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ, మీరా ఈషా గారు, ఇక్కడ మీరేం చేస్తున్నారు? నాకు దూరంగా ఉండండి, నా దగ్గరికి రాకండి, నన్ను ముట్టుకోవద్దు. నేను అసలు నిన్ను ముట్టుకోలేరు. నేనేదో ఇది మారుద్దామని. ఏంటి అది ఇది? మీరు నా బ్రహ్మచర్యాలను చెడిపేయాలని చూస్తున్నారు. రివెంజ్ తీసుకుంటున్నారా? నాకు అన్ని విషయాలు తెలుసు. అలా ఏం లేదు. నీ బ్రహ్మచారి వ్రతాన్ని చెడపాలనే ఉద్దేశం నాకేం లేదు. నేను ఈ బ్యాండేజ్ ఏంటి మీరు? నాకు అన్ని అర్థమైపోయింది. మీరు ఎంత ప్రయత్నించినా కూడా నా చివరి ఊపిరి ఉండే వరకు నేను బ్రహ్మచారిగానే ఉంటాను. అర్థమైందా? నా దగ్గర నుంచి దూరంగా ఉండండి ప్లీజ్. ఎప్పుడు చూసినా నాకు దగ్గర కావాలని అనుకుంటుంది. అరే సూరజ్, నేను చెప్పేది విను, కాస్త విను. సూరజ్ వీడు బ్రహ్మచారి కాదు, పెద్ద మూర్ఖుడు. ఇలా బాడీని దాచుకొని వెళ్ళిపోతున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడో ఏంటో. వీడేమైనా ప్రభాసా, మహేష్ బాబునా వీడికి పడిపోవడానికి? ఏం చేస్తున్నావు బింద్య? ఏంటి పిచ్చి పనులు? బింద్య ఆగు, నువ్వు వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. బింద్య విను, నేను చెప్పేది విను, కాస్త చెప్పేది వినమ్మా. బింద్య చంపేస్తాను. నోరు మూసుకొని ఉంటావా లేదా? నోరు ముయ్. పిచ్చిదానా, ఆత్మహత్య చేసుకోవడానికి నీకు మనసులా వచ్చింది బింద్య? నువ్వు ఒప్పుకున్నావనే కదా ఆ పొగరబోతుని ఇంట్లోకి రానిచ్చాను. కానీ నేను దాన్ని ఎప్పటికీ కోడలుగా అంగీకరించాను. నువ్వే దాన్ని లోపలికి రానివ్వమన్నావు. ఎందుకు చెప్పానంటే సూరజ్ కష్టపడడం నేను చూడలేకపోతున్నా. కానీ అదే సమయంలో సూరజ్ ఇంకొక అమ్మాయితో కాపురం చేయడమే చూడలేను ఆంటీ. దానికి బదులుగా నేను చచ్చిపోవడమే మేలు ఆంటీ. నా కళ్ళల్లోకి చూడు. నేను సూరజ్ని ఎంత ప్రేమిస్తున్నానో ఆ పిల్లని అంతకన్నా ఎక్కువగా ద్వేషిస్తున్నాను. ఆ గులాబ్ భవనంలో తను నన్ను ఎంతగా కష్టపెట్టిందో అంతకన్నా ఎక్కువగా దాన్ని ఇక్కడ కష్టపెడతాను. నువ్వు కాస్త ఓపికగా ఉండు. కొన్ని రోజుల్లోనే అదే పారిపోయేటట్టు చేస్తాను. ఆ డబ్బున్న పొగరబోతు ఈషా ఈ సరళ సేవలు చేయడం మాత్రమే చూసింది. కానీ ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈక ఇప్పుడు నా అసలు రూపం చూస్తుంది. అత్తగా శాసించి దాన్ని బ్రతకనివ్వను, చావనివ్వను. 5 రోజులు, 5 రోజులు, ఆ తర్వాత అదే పారిపోతుంది. నువ్వు చూస్తూ ఉండు. బ్రజేష్,
ఒక తెల్లటి కాగితం తీసుకురా, నేనే నా చేతులతో రాసిస్తాను. నా సూరజ్కి భార్య అనేది ఈ బిందియా మాత్రమే. నీ నుదుటిన బొట్టు పెట్టేది ఎప్పటికీ నా సూరజ్ మాత్రమే. స్వయంగా నేనే కోడలుగా ఆహ్వానిస్తాను. నువ్వు అలాగే చూస్తూ ఉండు. అవును, ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ఏమి చేయబోతున్నారు? అమ్మా, అమ్మా, ఈషా, ఈషా, ఇలా చేసావేంటి? ఈ ఇంట్లో ఎవరు త్వరగా లేవలేదో వాళ్ళకి మేము ఇలాగే గుడ్ మార్నింగ్ చెప్తాం. ఉదయం అయ్యింది మేడం, లేవండి. మోనికా లేపిన తీరు కావాలంటే తప్పై ఉండొచ్చు, కానీ ఇంటి కోడళ్ళు పొద్దున్న 5 గంటలకంతా నిద్రలేస్తారు. మగవాళ్ళు నిద్రలేచే ముందే లేచి పూజలు పునస్కారాలు చేసుకుని వంట కూడా సిద్ధంగా ఉంచుతారు. లే పద. ఓరి భగవంతుడా, ఇంకా ఏమేమి చూడాలో. అర్థమైంది, ఇక్కడ ఉండడం అంత సులభం కాదని. అన్ని సమస్యల్ని ఎదుర్కొంటాననే నమ్మకం నాకుంది.